డీజీపీఏ గారు ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయిందో అని చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు, మర్చిపోయింటారు మీరు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు, ఒకసారి వినండి. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్ లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని మరి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ ని అమెరికాకి ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, ఎస్ఐబి చీఫ్ పంపించిందని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నాను నేను, రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం వికారియస్ లయబిలిటీ అని. అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు, ఏ రోజు కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు, దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్ గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా కాకుండా సెలెక్టివ్ గా నీకు నచ్చిన కేసులే చేస్తాం, నీకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటి దాకా శాసనసభ్యునిగా నా టెలిఫోన్, నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ కాపాడినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు. నేను ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్న రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు. ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్పీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా, అప్పటి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామరెడ్డికి సంబంధం లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా? అందుకని ఒక డిఎస్పీలో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే గుజరాత్ రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్ లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీలుగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితుడిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రణీత్ రావు గారు మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్ గా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడికి వాళ్ళ బాధ్యత వహించాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పోలీసుల పేర్లు రాసి చేతులు దులుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరైనది కాదని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో నీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకుంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్ లో ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? వాళ్ళని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు? ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. వెంజన్స్ వద్దు దీంట్లో. మీరు కాంగ్రెస్ అనేది బీజేపీ అనేది పక్కన పెట్టింది. భారత రాజ్యాంగం వ్యక్తులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్లు వినేటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. ఎవరి ఫోన్ వినాలి? ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఫోన్ వినాలి, వామపక్ష తీవ్రవాదుల ఫోన్ వినాలి, ఉగ్రవాదుల ఫోన్ వినాలి. జమ్మూ కాశ్మీర్ లో ఖలిస్తాన్ లో
ఫోన్లు వినాలి. ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు, రాజకీయ నాయకుల ఫోన్లు వింటారు. ఆఖరికి నేను మా మునుగోడులో ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా 2 మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. అన్న గుండె మీద చేసుకుని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు నువ్వు, కానీ ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు? మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముందా ఎవరున్నారో రాజగోపాల్ రెడ్డి గారు? మీరు ఎన్నికలలో పోటీ చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి నీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరుంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు, 2వ ముద్దాయి కేటీఆర్, 3వ ముద్దాయి హరీష్ రావు ఉండాలి, 4వ ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరిచ్చారు? ఎవరు? భుజంగారావు. ఎవరు? తిరుపతి అన్న. వీళ్ళగా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐటి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంకా జీవితానిపోతారా? ఎవరిది ఐ న్యూస్? ఎవరి బినామీ ఐ న్యూస్ యజమాని? పైసలు ఎక్కడి? మనీ లాండరింగ్ జరిగిందా లేదా టీవీ ఛానల్లో? ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి. రాజీ పడుతుందా? కాంప్రమైజ్ వ్యాపారం నడుస్తుందా? వీటన్నిటి కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రఘునందన్ రావు బాధితుడిగా మాట్లాడుతుంది ఇలా, బీజేపీ నాయకుడు కదా, బీజేపీ మెలకెట్టి అభ్యర్థి కదా మాట్లాడతలేదు. నేను నా ఫోన్ ఇన్నర్ అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్ లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చింది. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఉంటారు. అర్జెంట్ గా వచ్చి ముగ్గురు తెచ్చి లోపలైంది. ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయింది. వాళ్ళు కూడా విదేశాలకు మారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయింది. నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో ముద్దాయిలైనటువంటి 2 మాజీ మంత్రులు 3 గంటల సేపు సమావేశం పెట్టింది ఒక జాగ్రత్త. ఎప్పుడు మారిపోతారో తెలియదు. ఎందుకు విడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని? నోటీస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకు ఇబ్బంది ఏంటి? ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి. నేనైతే టీవీలో చూడగానే ఒకటే టీవీలో చూసిన ఐ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ అంటే మాస్టర్ స్కెచ్ చేసిండంట. ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుంటుంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తొలగిస్తారట. ఇది రఘునందన్ రావు చెప్తారట.